విశాఖ సముద్రంలో 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి గల్లంతు కావడం వారి కుటుంబీకుల్లో కలవరం లేపింది. ఇక ఈ నెల 1వ తేదీన విశాఖ నుంచి 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారందరూ ఎంతకీ తిరిగి రాకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో చేపల వేటకు వెళ్లిన 7 ఏమయ్యారోనని కుటుంబీకులు కంగారు పడుతున్నారు. గల్లంతైన 7 మత్స్యకారుల్లో 6 భోగాపురం ముఖ్యమ్మ వాసులు కాగా మరొకరు భీమిలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సముద్రంలో గల్లంతయ్యారని భావిస్తున్న 7 మత్స్యకారుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఆ 7 మత్స్యకారుల ఆచూకీ ఏమన్నా లభించిందా? ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ ఎంతవరకు వచ్చింది? గుడ్ మార్నింగ్ కార్తిక్. 1వ తేదీన చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు తిరిగి వచ్చేటువంటి క్రమంలో గల్లంతైనట్టుగా సమాచారం అందుతోంది. నిన్న మధ్యాహ్నం సమయంలో 1 గంటలో ఇంటికి వస్తామని చెప్పి సమాచారం ఇచ్చినటువంటి మత్స్యకారులు అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయారు. వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. 7 మత్స్యకారులు గల్లంతైతే అందులో 6 వద్ద సెల్ ఫోన్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. 6 సెల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్లంతయ్యారని గుర్తించినటువంటి అధికారులు కోస్ట్ గార్డ్ సాయాన్ని కోరారు. కోస్ట్ గార్డ్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భోగాపురం మండలంలోని ముక్కాం గ్రామానికి చెందినటువంటి మత్స్యకారులు 6 ఉంటే మరొక మత్స్యకారుడిది భీమిలి ప్రాంతంగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలనుకున్నాయి. ఆ బంధువులంతా కూడా ఆ మత్స్యకారుల ఆచూకీ కోసం తల్లడిల్లిపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు. వారి కాసేపట్లో వారంతా కూడా హార్బర్ వద్దకు చేరుతున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు అధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం గల్లంతైన మాట వాస్తవం, పూర్తిగా గాలింపు చర్యలు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మత్స్యకారులు తిరిగి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అలా ఏమన్నా జరుగుతుందా, లేకపోతే అల్పపీడన ప్రభావంతో అలల తీవ్రత, సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా గల్లంతైపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో పాటు మిగతా వారంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం నెలకొంది. తీవ్రమైనటువంటి గాలింపు చేసి వారి ఆచూకీని కనిపెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి కాసేపట్లోనే హెలికాప్టర్లతో కూడా గాలింపు మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.